ఓం ఓం सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। ఒక భజన చేద్దాం స్వామి వారిది సింపుల్ భజన। चल बाल विहार भजनी भजन। भज मन राधे गोविंदा भज मन राधे गोविंदा भज मन राधे 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 गोविंदा भज मन गोवर्धन गिरिधारी भज मन गोवर्धन गिरिधारी भज मन वृंदावन संचारी भज मन राधे 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 गोविंद भज मन राधे गोविंद भज मन यमुना तीर विहारी भज मन राधा चेतोहारी भज मन राधे 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 गोविंद भज मन राधे गोविंद भज मन राधे गोविंद भज मन राधे 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 गोविंद भज मन राधे गोविंद। श्री राधावर कृष्णचंद्र की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम। చాప్టర్ 13 ఒకటో శ్లోకం రెండో శ్లోకం చదువుదాం, కలిపి చదువుదాం। శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యవిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम। స్వామి నిన్న రెండు పదాలను పరిచయం చేశారు మనకి, సాక్షాత్తు భగవంతుడే। ఒక పదం పేరేమో క్షేత్రము, ఇంకొక పదమేమో క్షేత్రజ్ఞుడు, రెండు పదాలు।
ఈ రెండిటికి అర్థాలు కూడా చెప్పారు. క్షేత్రము అంటే ఏంటబ్బాయి? ఈ శరీరం. ఈ శరీరం ఏదైతే ఉందో దీని పేరు క్షేత్రం. క్షేత్రజ్ఞుడు ఎవరండి అంటే, ఈ శరీరాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో ఆయన క్షేత్రజ్ఞుడు కదండి. జ్ఞత అంటే తెలుసుకోవడం, క్షేత్రజ్ఞము అంటే క్షేత్రాన్ని తెలుసుకుంటున్నవాడు. క్షేత్రజ్ఞుడు ఇద్దరు రెండు పదాలు పరిచయం చేశారు. పరిచయం చేసి మూడో పదంగా స్వామి ఏం చెప్పాడండి అంటే, ఈ క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడు గురించి పూర్తిగా ఎవరైతే తెలుసుకుంటారో ఆయన సర్వము తెలిసిన జ్ఞాని అన్నారు. ఆయన ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం లే. ఈ రెండింటి గురించి కానీ పూర్తిగా తెలిస్తే సర్వము తెలిసిన జ్ఞాని అని రెండో శ్లోకంలో చెప్పారు. ఇంతవరకు మనకే కన్ఫ్యూషన్ లేదు. ఎందుకంటే శరీరం అంటే రోజు మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఇది మనకు తెలుసు. పైగా దీన్ని క్షేత్రము అని పరమాత్మ ఎందుకన్నాడో మనం లాజికల్ గా నిన్న తెలుసుకున్నాం. ఇది ఒక వ్యవసాయ పొలం లాంటిది. ఆ పొలంలో వేరు ఫలాలని సాగు చేస్తే ఈ పొలంలో కర్మ ఫలాలని సాగు చేస్తాం. సుఖము, దుఃఖము, లాభం, నష్టం, విజయము, అపజయము ఇవన్నీ కర్మ ఫలాలే. ఆ కర్మ ఫలాలు సాగు చేయటానికి ఇది ఒక వ్యవసాయ క్షేత్రం లాంటిది కాబట్టి సరిపోయింది. రెండోది క్షేత్రజ్ఞుడు అంటే దీనిని తెలుసుకున్నవాడు. అది కూడా మనకి డౌట్ లేదు. ఎవరు స్వామీజీ దీన్ని తెలుసుకుంటున్నారు? ఆపాద తలమస్తకం, మన పాదం నుంచి తల వరకు ఉన్నటువంటి శరీరాన్ని ఎవరు తెలుసుకుంటున్నారండి అంటే వెంటనే సమాధానం ఏం చెప్తామండి అంటే నేను. ఎందుకంటే నిత్యము నేను దీన్ని తెలుసుకుంటున్నాను. ఐఎమ్ ద నోవర్. ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటున్న వాడిని నేను అనేది మనకున్న అభిప్రాయం. డౌట్ అభిప్రాయం కాదండి, అనుభవం. ఇది మా డైలీ ఎక్స్పీరియన్స్ స్వామీజీ. దీన్ని తెలుసుకుంటున్నది నేనే కదండి. కానీ ఇక్కడ గురువు ప్రవేశించాడు. భగవంతుడు ఏమన్నాడు రెండో శ్లోకంలో? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. అర్జున, ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటున్న క్షేత్రజ్ఞుడు మాం అంటే ఇక్కడ ఎవరంటే ఈశ్వరుడు. ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటున్నది ఈశ్వరుడు అని నువ్వు తెలుసుకో అని టీచింగ్ తాలూకా డైరెక్షన్ మార్చేశారు గురువు గారు. ఇంతవరకు సరళంగా వెళ్ళేది అర్థం చేసుకోవటానికి కష్టం లేనిది ఆయన ఏం చేశారండి అంటే, దీన్ని తెలుసుకుంటున్నది ఈశ్వరుడయ్యా, ఆ రకంగా నువ్వు అర్థం చేసుకొని డైరెక్షన్ మార్చారు. మార్చేసరికి ఇదేదో చూడండి, సడన్ గా ఏదైనా ఎక్కువ కషాయం ఉన్న మాత్ర వేస్తే జీర్ణించుకోవటం కష్టం. డోస్ ఎక్కువైపోయింది స్వామి అంటాం మనం. డైజెస్ట్ అవటం లేదు స్వామీజీ టాబ్లెట్ అంటాం కదండి. ఇదేంటి స్వామీజీ, మా అనుభవానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఈ జ్ఞానబోధ. అనుభవమేమో శరీరాన్ని తెలుసుకుంటున్నది జీవుడు. స్వామి చెబుతున్నదేమో ఈ అసలు జీవుడు ప్రస్తావన తేలేదు ఆయన. నువ్వు ఒకడు ఉన్నావని గుర్తించలే. నేనే దీన్ని తెలుసుకుంటున్నాను, ఈశ్వరుడిని నేనే తెలుసుకుంటున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇది నిన్నటి వరకు జరిగిన బోధ, టీచింగ్ ఫ్రమ్ ద టీచర్ సైడ్. అంటే దీని స్వామీజీ చెప్తారు, దీని ఇంప్లికేషన్ చాలా దూరం అండి. అదేంటో తెలుసా? ఇంతవరకు నేను దీన్ని తెలుసుకుంటున్నానని మనం అనుకుంటున్నాం కదా. ఈయనెవరో తెలుసా? సాక్షాత్తు ఈశ్వరుడు. ఇది ఆ బోధ యొక్క ఇండికేషన్. ఈ నేను దీన్ని తెలుసుకుంటున్నాను అనే అభిప్రాయము, అనుభవము మనకున్నాయన్నామే. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఈశ్వరుడు, లార్డ్ ఆఫ్ యూనివర్స్, సృష్టి స్థితి లయ కారకుడు, సర్వ మాయా అతీత వస్తువు. అది అంటే మనమంటాము, స్వామి మరి ఈ నా పరిస్థితి ఏమిటి? ఇది ఈశ్వరుడా? రోజు మాట్లాడుతున్నది, తింటున్నది, స్నానం చేస్తున్నది, భోజనం చేస్తున్నది, తగువులు ఆడుతున్నది, ఫైట్లు ఆడుతున్నది,
చెడు మంచి అన్నిట్లో ఈదుకుంటూ వెళ్తుంది, ఇది ఈశ్వరుడా అంటే అవును, ఇది ఈశ్వరుడే. ఇదే టీచింగ్. ఆయన అక్కడ ఆపేశాడు. సో విద్యార్థులందరూ బిక్క మొఖాలేసి చూస్తున్నారు. అయిపోయింది టీచింగ్. ఒక విద్యార్థి సాహసం చేసి, మనలాంటి విద్యార్థులు ఉంటారు కదండి, అజ్ఞాన సంఘానికి అధికారి, రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద ఫూల్స్, వాడు లేచాడంట. గురువు గారు ఆగండి అలా అన్నాడు. మీరేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే మేము ఒప్పేసుకుంటామా? నాకు 3 డౌట్లు ఉన్నాయి మీరు ఇప్పుడు చెప్పిన టీచింగ్ పైన. ఇది ఈశ్వరుడు అన్నారు కదా, నాకు 3 సందేహాలు ఉన్నాయి. ఆ 3 చెప్తాను, 3ంటికి సమాధానం చెప్పండి అన్నాడు. మరి గురువు గారి డ్యూటీ ఏంటండి? పిల్లలకి సందేహాలు సమస్యలు ఉంటే తీర్చాలి కదా. జాగ్రత్తగా వినండోయ్. అలా పెనిట్రేట్ అవ్వాలి మన బుద్ధి జ్ఞానంలోకి, మనము చొచ్చుకుపోవాలి. సరే చెప్పు, ఏంటి నీ 3 సందేహాలు చెప్పు. చాలా గొప్ప గొప్ప సందేహాలు ఇవి, మనకి ఎప్పుడు రావు. ఈశ్వరుడంటే ఈశ్వరుడే, జీవుడంటే జీవుడే, మాకేదైనా ఒకటే స్వామీజీ అంటాం. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడండి. ఇది ఈశ్వరీయ తలం, ఇది చెత్త కుప్ప కాదు. స్టూడెంట్ మొదటి సమస్య 3 సమస్యలు చెప్తానన్నాడు కదండి, 3 అబ్జెక్షన్స్ ఉన్నాయి. కోర్టులో చెప్తాను చూడండి, అబ్జెక్షన్ యువర్ ఆనర్ అన్నట్టు వాడు 3 అబ్జెక్షన్స్ లేవనెత్తాడు విద్యార్థి. మొదటి అబ్జెక్షన్ ఏంటో చెప్తాను. మొదటి అబ్జెక్షన్, స్వామి ఇది ఈశ్వరుడైతే, ఇప్పుడు మీరేదైతే అన్నారో ఈ క్షేత్రజ్ఞుడు ఇది ఈశ్వరుడు అయితే, నేను ఒకటి అంటాను మీరేమీ అనుకోకపోతే అన్నాడు ఆ విద్యార్థి. చెప్పు ఏంటంటే, ఈశ్వరుడు సంసారి అయిపోతాడండి అన్నాడు. అంతే కదండి, మనం సంసారులం కదా. మన 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 అనుభవం ఏంటి? సంసారులు. మీరు గాని ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు సంసారి అయిపోతాడు. ఇది నా అబ్జెక్షన్. కానీ పెద్దవాళ్ళు చెప్పింది దీనికి వ్యతిరేకం కదండి. ఈశ్వరుడు సంసారి కాదంటారు మీరు. ఈశ్వరుడు ఎవరండి అంటే సమస్త మాయకి అతీతుడు. కానీ ఈ వ్యక్తి ఏంటి? ఈ వ్యక్తి సుఖి, దుఃఖి, రాగి, ద్వేషి, జననము, మరణము, ఇవన్నీ ఉన్నటువంటి సంసారి లక్షణాలు కలిగినటువంటి అనుభవి. వీడే ఈశ్వరుడైతే ఈశ్వరుడు సంసారి అయిపోతాడుగా. అలాగనొచ్చా? ఇది కంప్లీట్ గా మహాత్ముల బోధకు వ్యతిరేకంగా ఉంది మీ టీచింగ్. ఇది నా మొదటి అబ్జెక్షన్. ఇదే ఈశ్వరుడైతే ఈశ్వరుడు సంసారి అయిపోతాడా? అది యాక్సెప్ట్ చేయవలసిన అంశం కాదు కదా. మీరు ఎలా చెప్తారు? అలాంటి బోధ మీరు ఎలా చేస్తారు ఇది ఈశ్వరుడని? సో ఇది నా మొదటి అబ్జెక్షన్. గురువు గారు అన్నారంట, సరే 2 ఏంటి చెప్పు. నెంబర్ 2 ఏంటో చెప్పరా అంటే, ఆ రెండో వ్యక్తి చెప్పాడంట, సరే సరే గురువు గారు, మీరన్నట్టే ఇది ఈశ్వరుడు అనుకుందాం. ఇది ఈశ్వరుడు అనుకునేటప్పుడు ఇంకా జీవుడికి పాత్ర లేదుగా. అసలు జీవుడిని మెన్షన్ చేయలేదు. నేను చెప్పినట్టు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అని వదిలేశాడు స్వామి. అసలు జీవుడు గురించి మెన్షన్ చేయలే. జీవుడు అంటే ఎవరో తెలుసండి? ఇప్పుడు నేను అనుకుంటున్న మన అనుభవం ఏదైతే ఉందో వాడికి అసలు అడ్రస్సే ఇవ్వలేదు. ఇది ఈశ్వరుడే అయితే జీవుడు అనేది లేదు కదా. అంటే గురువు గారు అన్నారు, చెప్పు నువ్వేం చెప్పాలన్నా. జీవుడు లేకపోతే ఏమి? గురువు గారు, అసలు జీవుడే లేకపోతే ఈ సంసారం యొక్క అవసరం ఏముందండి? పంచభూతాలతో నిండినటువంటి ఈ ప్రపంచం యొక్క అవసరం ఏముంది? సంసారికి సంసారం అవసరం. ఈ రెండు ఒక జంట. సంసారి అంటే జీవుడు, వాడికి సంసారం అవసరం. అది కావాలి, ఇది కావాలి, రాగద్వేష, మంచి చెడ్డ, ఇవన్నీ సంసారం అవసరం. అసలు జీవుడే లేనప్పుడు ఈ సంసారం యొక్క అవసరం ఏంటి? కానీ సంసారం కూడా అనుభవంలో ఉందే. పంచభూతాలు తెల్లవారితే చూస్తున్నాము.
లోకంలో అన్ని రకాలైన వర్ణాలు చూస్తున్నాం. సంసారం యొక్క అవసరం ఏముంది గురువు గారు? అది కూడా అనుభవానికి వ్యతిరేకంగా ఉంది కదా! జీవుడే లేకపోతే, సంసారియే లేకపోతే సంసారం యొక్క అవసరం లేదు. ఇవి 2 అబ్జెక్షన్స్. ఇంకా మూడవది అసలది ముఖ్యమైన అబ్జెక్షన్ చెప్తాను వినండి గురువుగారు అని. అదేంటబ్బాయి ఆ అబ్జెక్షన్ అంటే, ఇదే ఈశ్వరుడైతే, ఇప్పుడు మనందరమీ ఉన్నటువంటి ఈ పురుషుడే ఈశ్వరుడైతే గురువుగారు, మనం ఇప్పుడు పెట్టుకున్న ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, సిస్టమ్ అంటే ఏం సిస్టమ్ అనుకున్నారు? మనం గురువు గారిని అప్రోచ్ అవ్వటం, ఆయన మనకి శాస్త్రాలలో చెప్పినటువంటి జ్ఞానాన్ని బోధించటం, దానిని మనం అర్థం చేసుకోవటం, అర్థం చేసుకొని మన బంధాలనన్నింటినీ పోగొట్టుకొని మోక్షాన్ని చేరడం. ఇది ఒక పద్ధతి పెట్టారు మీరు. దీని పేరే ఏ పద్ధతి అంటారండి అంటే శాస్త్ర అర్థ పద్ధతి అంటారు. అంటే శాస్త్రాలన్నీ చదివి ఆ జ్ఞానాన్నంతటినీ సంపాదించి మనం మోక్షాన్ని చేరుకోవాలి అనే పద్ధతి పెట్టారు కదా! మరి ఈ పద్ధతి మొత్తం దాని యొక్క అవసరమే ఉండదు కదండీ! ఇదే ఈశ్వరుడైతే మళ్ళా ఈ వ్యవహారం అంతా ఎందుకు చెయ్యాలి? నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను బాధలు పడుతున్నాను, ఎన్నాళ్ళు ఈ బంధాలలో, కర్మ బంధాలలో మునుగుతాను, ఒక సద్గురువుని ఆశ్రయిస్తాను. వారు చెప్పిన బోధన శ్రద్ధగా వింటాను. శాస్త్రాలు ఇవన్నీ బంధం ఒకటి, మోక్షం ఒకటి 2 ఉన్నాయి అన్నారు కదా! మరి శాస్త్రాలన్నీ ఇన్వాలిడ్ అయిపోయినట్టేనా? వ్యర్థం అయిపోయినట్టేనా? మరి జీవుడే లేకపోతే ఇంక బంధం ఎవరికి? మోక్షం ఎవరికి? ఈ 3 నాకు నేను బాగా ఆలోచిస్తే వచ్చినటువంటి అబ్జెక్షన్స్. నేను బాగా ఆలోచిస్తూ వచ్చినటువంటి సందేహాలు. ఇదే ఈశ్వరుడైతే మరి ఇప్పటి వరకు నిర్మించుకున్న ఈ వ్యవస్థ అసలు ఎందుకు నిర్మించినట్టు? మీరెందుకు శాస్త్రాలు రాశారు? ప్రపంచాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? దేవుడు కూడా సంసారి అయిపోడా? ఇదే సంసారి అని ఎందుకు అంటున్నానండి అంటే, ఇందులో నిత్యము నా అనుభవం సుఖం, దుఃఖం, రాగం, ద్వేషం ఇటువంటి చిన్న చిన్నవే. ఇవి ఈశ్వరుని తాకే ఛాన్స్ లేదుగా. మీరు ఎలా దీనికి సమాధానం చెప్తారు? కాబట్టి నా కంక్లూషన్ ఏంటంటే గురువుగారు, ఈశ్వర ఈజ్ డిఫరెంట్. ఈశ్వరుడు వేరు. జీవ ఈజ్ డిఫరెంట్. జీవుడు వేరు. ఇది నా ఫైనల్ అండర్‌స్టాండింగు. మీరేమీ అనుకోకపోతే అని మన ప్రెసిడెంట్ ఎవరుంటారో ఈయన గురువు గారికి సబ్మిట్ చేశాడు పేపర్. అది ఎలా ఒప్పుకుంటాం? మా అనుభవానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నన్ను ఈశ్వరుడు అంటారేంటి మీరు? అని ఆ అబ్బాయి తిరగబడ్డాడండి. పాపం గురువుగారు చెప్పారు, "అరే! నువ్వు ఈ బాధ పెడుతున్న పురుగు కాదురా నువ్వు. ప్రపంచానికి అధిష్టానమైన భగవంతుడురా నువ్వు" అంటే ఒప్పుకోవట్లే. ఇది మనం ఎవరమీ ఒప్పుకోం. చాలా మంది గట్టిగా వాదిస్తారండి. మనం వింటుంటాం. ఎలా అవుతుంది స్వామీజీ ఇది బ్రహ్మ? ఎలా అవుతుంది స్వామీజీ ఇది పవిత్రమైన వస్తువు? పవిత్రమైన వస్తువు నేను అవ్వటానికి ఈల్లేదంటారు. నేను పాపినే. నేను ఈ శరీరాలు, మనస్సు, బుద్ధిలో బాధపడుతున్నటువంటి జీవుడినే. మీరెలా చెప్పేస్తారు ఇది ఈశ్వర స్వరూపం అని? సో, నాకు చాలా కష్టంగా ఉందండి అని ఆ విద్యార్థి ఈ రకంగా తేల్చేసాడు. ఇదంతా మన అనుభవమే. కరెక్టే స్వామీజీ. ఆ అబ్బాయి చెప్తున్నది కరెక్టే. ఆల్ ఆర్ రైట్. నేనే ఈశ్వరుడినైతే ఇలా ఉంటానా స్వామి? ఓహోహోహో! నేనే ఈశ్వరుడినైతే ఈ కర్మ నాకు. నో, 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 నో. ఛాన్స్ లేదు. అంటూ గురువుగారు చిన్న సరసం ఆడారట స్టూడెంట్‌తో. మరి ఇంత గట్టిగా చెప్తున్నావు కదరా అబ్బాయి! మరి ఈ గీతలో ఈ వాక్యాన్ని ఎడిట్ చేసేద్దామా? తీసి పడేద్దామా దేవుడు చెప్పిన స్టేట్‌మెంటు? మరి అంతకన్నా సొల్యూషన్ ఏం లేదు. ఆయనేమో చెప్తున్నాడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఇందులో తెలుసుకుంటున్నది నేను ఈశ్వరుడిని అని ఆయన అంటున్నాడు కదా! దాన్నేమైనా మార్చేద్దామా? మార్చేద్దామా అంటే మళ్ళీ వీడికి శ్రద్ధ, భక్తి ఉన్నాయి. గురువుగారు అదెలా మార్చేస్తారండి? అది సాక్షాత్తు నారాయణుడు చెప్పినటువంటి శాస్త్రం ఇది. అదెలా మార్చేస్తారు?
మరి ప్రాబ్లం ఏంటండి అంటే, ప్రాబ్లం నేనే అయినట్టున్నానండి. ఎక్కడో అర్థం చేసుకోవడంలో నేనంత యాక్టివ్‌గా లేను. బోధకి దూరంగా ఉన్నాను. కాబట్టి గురువుగారు మరింత క్లియర్‌గా ఇది నాకు చెప్పండి. ఇదే ఈశ్వరుడు ఎలా అవుతాడు? అంటే స్వామి అన్నారు, కొంత నయం. అజ్ఞానాన్ని సబ్మిట్ చేయటం కూడా గొప్ప పరిణితి అంటారు. మన మూర్ఖత్వాన్ని మనం ఒప్పుకున్నాము అంటే జ్ఞానానికి మనం తలుపు తీసినట్టు లెక్క. మూర్ఖత్వాన్ని ఒప్పుకోకపోతే అసలు జ్ఞానం రాకముందే తలుపేసిస్తాం. కాబట్టి వీడు కొంచెం కొన్నాళ్ళు గురుసేవ, భక్తి ఇత్యాదులు చేశాడు కాబట్టి గురువుగారు ఎక్కడో ప్రాబ్లమ్ నాలోనే ఉన్నట్టుంది. ఎందుకంటే గీత తప్పు చెప్పే ఛాన్స్ లేదు. ఎందుకంటే నారాయణేన స్వయం అని మనమే కీర్తించాం. అంటే ఇక్కడ నుంచి శంకర భగవత్పాదులు అసలు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు. 6, 6, 6. 3 షట్కాలు అంటారు వీటిని. ఒకటో షట్కం, రెండో షట్కం, మూడో షట్కం. ఒక్కొక్క దాంట్లో 6 అధ్యాయాలు ఉంటాయి. పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే, ఈ 3 షట్కాల్ని తత్వమసి వాక్యంతో కనెక్ట్ చేస్తారు. ఒక మహావాక్యం ఉంది మన ఉపనిషత్తుల్లో, దాని పేరు తత్వమసి. తత్వమసి అంటే తత్ భగవంతుడు, త్వం ఈ జీవుడు, అసి ఈ రెండు ఒకటే అని చెప్పే మహావాక్యం పేరే తత్వమసి. ఈ 3 షటకాలని దాంతో కనెక్ట్ చేస్తారు. అది ఏ రకంగా కనెక్ట్ చేస్తారు స్వామీజీ అంటే, మొదటి 6 అధ్యాయాలని త్వం పదార్థం గురించి చెప్పే అధ్యాయాలు అంటారు. అందుకే మొదటి 6 అధ్యాయాలు ఎక్కువగా జీవుడి యొక్క సమస్యలే ఉంటాయి. మొదటి అధ్యాయం అయితే అర్జునుడి యొక్క ఏడుపు. అక్కడ మిగతా 5 అధ్యాయాల్లో కూడా జీవుడి కర్మ ఏంటి? జీవుడి యొక్క పరిస్థితి ఏంటి? ఈ రకంగా జీవుడి యొక్క రోజువారీ సమస్యలేంటి? ఇవన్నీ త్వం పదార్థం గురించి చెప్తాయి మొదటి 6 అధ్యాయాలు. తరువాతి 6 అధ్యాయాలు తత్పదం గురించి చెప్తాయి. తత్పదం అంటే భగవంతుడు, ఈశ్వరుడు. 12 అధ్యాయం ఇత్యాదుల్లో మనం చూసాం కదండి. నిర్గుణుడు, సగుణుడు ఈ రకంగా ఉంటాడు ఇత్యాదులన్నీ చెప్పాయి. ఆయన గురించి చెప్పాయి. రెండో 6 అధ్యాయాలు. ఈ అధ్యాయం నుంచి అంటే 13 నుంచి ఉన్నటువంటి మిగతా 6 అధ్యాయాలు దేని గురించి చెప్తాయి స్వామి అండి అంటే, ఈ త్వమ్ము ఆ తత్తు రెండు ఒకటే అని చెప్తాయి. అందుకే ఇది కొంచెం అర్థం చేసుకోవటం దూరంగా ఉన్నప్పుడు ఈజీ. ఎందుకంటే మనం ఈశ్వర భక్తులం కాబట్టి ఒప్పుకుంటాం. ఆయన సృష్టికర్త, లయకర్త ఇవన్నీ ఒప్పుకుంటాం. మన పరిస్థితి మనకు తెలుసు కాబట్టి మనం ఒప్పుకుంటాం. మన పరిస్థితి ఏంటి స్వామీజీ? నేను ఒక చిన్న వస్తువుని, సుఖము, దుఃఖం, రాగం, ద్వేషం, పుట్టుక, చావు ఇవన్నీ ఉన్నటువంటి వస్తువుని నేను అని ఇది ఒప్పుకుంటాం. ఈ రెండు ఒకటే అనేసరికి ఇక్కడ కష్టం. అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్, యూ హ్యావ్ టు బి అలర్ట్. జాగ్రత్తగా ఇదే ప్రధానమైన జ్ఞాన బోధ. రెండు వేరుగా ఉన్నప్పుడు అది జ్ఞాన బోధ కాదు, వర్ణన, వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయటం. ఈ రెండింటిని కలిపి చెప్పేదే నిజమైన జ్ఞానం. అసలు ఇదంతా మనం చదువుకుంటున్నది ఎందుకు స్వామి అంటే, సమస్త బంధాల నుంచి విడిపడి మన స్వరూపం, మన ఒరిజినల్ ఐడెంటిటీ మనం తెలుసుకోవాలి. ఆ ఒరిజినల్ ఐడెంటిటీ భగవదీయం, ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం. అది ఎలా? ఇప్పుడున్నటువంటి ఈ చిన్న వస్తువు అనంత వస్తువా? ఈ నిత్యము మార్పులకి గురి అవుతున్న ఈ వస్తువు ఎటువంటి మార్పు లేని వస్తువా? ఈ కల్మషాలేదీ లేనటువంటి స్వచ్ఛమైన వస్తువు ఇది నేను అయి ఉన్నది అని తెలుసుకోవటం చాలా ప్రధానమైన బోధ. కాబట్టి జాగ్రత్తగా విను. ఇది అసలు గీతలో స్వామి చెప్పాలనుకుంటున్నది అని మొదటి థాట్ భగవత్పాదులు చెప్పారు. అయితే విశేషం ఏంటో తెలుసా అండి? ఉత్తమమైన విద్యార్థి, శ్రేష్ఠుడైన విద్యార్థి, ఆయన ఇదంతా గురువుగారు ముందు చెప్పబోయే ఎక్స్‌ప్లనేషన్ అంతా ఆయనకు అనవసరం. గురూజీ చాలా సార్లు చెప్తారండి. ఉత్తముడైన వాడు అంటాడంట, గురువుగారు, అరే
నువ్వు బ్రహ్మ అని మనకు చెప్పారనుకోండి. ఆ ఉత్తమ విద్యార్థి ఏమంటాడు? మా గురువు గారు నన్ను బ్రహ్మ అన్నారు కాబట్టి నేను బ్రహ్మ. ఫుల్ స్టాప్. ఇంకా దాని గురించి నేను ప్రశ్నించి, తర్కించి ఏదేదో కొత్త కొత్త చిలవల పలవలు చేయవలసిన అవసరం లేదు. నా గురు ముఖత భగవత్ స్వరూపుడైన నా సద్గురువు నేను బ్రహ్మస్వరూపుడిని అన్నాడు కాబట్టి నేను బ్రహ్మే అని ఇంకా ఆయన సంశయరహితంగా ఆ జ్ఞానంలో నిలబడతాడు. ఉత్తముడైన విద్యార్థి ఆ అబ్బాయి. ఇంకా ఇదంతా టీచింగ్ అంతా ఆయనకు అవసరం లేదు. అహం బ్రహ్మ అస్మి. నేను ఆ శుద్ధ చైతన్య వస్తువుని. శరీర మనో బుద్ధులు ఏవి కూడా నన్ను తాకలేవు. ఉత్తముడైన విద్యార్థి యొక్క పరిస్థితి అది. ఆయనతో ప్రాబ్లం లేదు. మాండూక్య కారికలో ఇంకొక విద్యార్థిని పరిచయం చేస్తారు. భలే పేరు పెడతాడు ఆయన. ప్రత్యేకంగా అక్కడి నుంచే ఈ పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటి స్వామి మీకు అంటే, మంచి పేరు పెట్టాడు ఆ విద్యార్థికి గురువు గారు. ఆ పేరేంటి స్వామీజీ అంటే కృపణుడు అంట ఈ విద్యార్థి. కృపణుడు అంటే అర్థం ఏంటండి అంటే పిసినారి. ఏంటి స్వామీజీ వీడి పిసినారితనం ఈ విద్యార్థికి? గురువు చెప్తున్నారు, నువ్వు ఎటువంటి మార్పు లేని అనంత అఖండ వస్తువువి అని గురువు చెప్తుంటే ఈ అబ్బాయి ఏమంటాడో తెలుసా అండి? ఆహా, ఐ బోర్న్, నేను జన్మించాను ఒకసారి, నాకు ఇష్టాయిష్టాలు ఉన్నాయి, లాభ నష్టాలు ఉన్నాయి, ఏదో ఒకరోజు మరణిస్తాను కూడా. నేను ఇంత చిన్న వస్తువుని. ఎందుకు? ఈయన బుద్ధే కృపణ బుద్ధి, పిసినారి బుద్ధి. తన యొక్క ఐశ్వర్యాన్ని చూడటానికి ఒప్పుకోలేనటువంటి బలహీనమైన ఈ కృపణుడు ఉంటాడే, ఆ అబ్బాయిని ఒక వైజ్ పర్సన్ గా, ఒక జ్ఞానిగా బుద్ధినంతా ఓపెన్ చేసి విచారణ చెయ్యాలి అంటే గురువుకి కత్తి మీద సామే. కాబట్టి వీడికి నెమ్మదిగా చెప్తున్నారు. మొదటి విద్యార్థి ఓకే, ఫస్ట్ షాట్ గురువు చెప్పారు కాబట్టి నువ్వు బ్రహ్మ అని హీ సెటిల్డ్ ఇన్ దట్ థాట్. ఇప్పుడు ఈ విద్యార్థి సంఘాన్ని అంతటికి బోధించటానికి స్వామి మెల్లగా తీసుకెళ్తున్నారు. మరొక్క విశేషం చెప్తానండి ఈ 2వ శ్లోకం గురించి. 13వ అధ్యాయంలో భగవద్గీత అన్ని మొదటి అధ్యాయం తప్పించి అన్ని శ్లోకాల పైన శంకర భగవత్పాదులు భాష్యం రాశారు. ప్రతి శ్లోకానికి కూడా ఆయన వివరణ ఇచ్చి రాశారు. అదే అథెంటిటేటివ్ ప్రామాణికమైన కామెంటరీ శంకరాచార్య యొక్క కామెంటరీ. గురువు అది మనకి, పుస్తకం కాదు. శంకరాచార్యుల యొక్క భాష్యమే గురువు భగవద్గీతను చదవటానికి. స్వామివారు రాసిన భాష్యంలో, ప్రతి శ్లోకానికి రాసిన భాష్యంలో హయ్యెస్ట్ భాష్యం రాసినది ఈ 2వ శ్లోకానికి. 700 శ్లోకాల్లో ఏ శ్లోకానికి కూడా ఇంత ఎలాబరేటెడ్ భాష్యం భగవత్పాదులు రాయలే. అది ఎందుకో తెలుసా అండి? భగవత్పాదులు ఈ వృత్తికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అంతా. ఇది ఈశ్వరుడు అంటే ఇది ఈశ్వరుడు అని క్లాస్ రూమ్ లోంచి మనం లేవాలి. అది వారి యొక్క తపన. కాదు కాదు అంటున్న వృత్తులన్నింటినీ ఆయన ఖండిస్తున్నాడు. ఎవరు కాదంటున్నారు స్వామి? కాదు కాదు అంటున్నవన్నీ వృత్తులే, ఈ సమస్యలే, సందేహాలే. వీటన్నిటినీ కూడా ఖండించి క్లాస్ రూమ్ లోంచి ఆ విద్యార్థి అహం ఈశ్వర అని గెటప్ పై వెళ్ళిపోవాలి. ఇంత తపన ఉంది కాబట్టి ఆయన ఎన్ని పేజీలు భాష్యం రాశారో తెలుసా అండి? 20 పేజీల భాష్యం రాశారు ఈ ఒక్క మాట మీద. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఈ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అనే స్టేట్మెంట్ మీద, గీతా స్టేట్మెంట్ మీద 20 పేజీల భాష్యం కామెంటరీ భగవత్పాదులు రాశారు. అంటే మనం ఇంకంత పెద్ద చదువు పరంగా మనం అంత పరిణితి పొందలేదు కానండి, అత్యంత జాగ్రత్తగా భగవద్గీతలో చదవవలసిన అంశం అది.
అందుకే కొంత సంస్కృత జ్ఞానము ఉండాలి. భాష్యం చదివే విధానం కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తది. వారు ఆశించినది జరుగుతది. గురువుగారు ఆశించినటువంటి ఈశ్వర భావంతో లేవడం ఉంటదే క్లాస్ రూమ్ నుంచి, అది జరిగి తీరుతుంది. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటదో. అంతా బాగుండి అయితే ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని భాష్యం చదివి ఆ పద్ధతి, విద్యా విధాన పద్ధతికి మనల్ని మనం అలవాటు చేసుకోవాలి. ఆ శ్రద్ధ, భక్తి మనలో పుడితే స్వామివారి ఆశీర్వాదం, గురువు గారి బలం ఉంటే ఏమో జరుగుతాయేమో చూద్దాం. అయితే మనం ఇప్పుడు ఈ యజ్ఞంలో అదంతా మా స్వామీజీయే 4 రోజులు చెప్పారు ఈ ఒక్క ముక్క. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. హి టాట్ 4 డేస్ విత్ భాష్యం. కొంత మనం ఎంతవరకు అర్థం చేసుకోగలమో, లేకపోతే ఇప్పుడున్న స్థాయికి ఎంతవరకు ఓకే. కనీసం ఇంటలెక్చువల్‌గా అయినా యెస్ దిస్ ఈజ్ ఈశ్వరః అని అర్థం చేసుకున్న కొంత అప్రిషియేటబుల్. కొంత ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పుడు చూద్దాం. భగవత్పాదులు ఏ రకంగా ప్రారంభించారు ఈ విషయాన్ని మనకి అర్థం చేయించటం కోసం. అయితే ఫస్ట్ థాట్ వెరీ వెరీ ఈజీ అండి. ఇంతవరకు మనం వింటూ వస్తున్నదే. భగవత్పాదులు చెప్తారు, ఈశ్వరుడు అంటే మనకున్న అభిప్రాయం ఏంటండి? సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సృష్టి స్థిత లయలకు కారకుడు. అది ఈశ్వరుడి మీద మనకున్న అభిప్రాయం. జీవుడి మీద మనకున్న అభిప్రాయం ఏంటండి? పరిచ్ఛిన్నుడు. పరిచ్ఛిన్నుడు అంటే అత్యంత స్వల్ప పరిమాణం కలవాడు. అల్పజ్ఞుడు. అల్పజ్ఞుడు అంటే కొంచెమే తెలుసు. అంతా తెలుసని నేను అనలేను. నిజంగా తెలియదు కూడా స్వామీజీ. అనడం ఎందుకు? అంతా తెలీదు కదండీ! అంతా మనకు తెలీదు. మనం సర్వజ్ఞులం కాదు. అల్పజ్ఞులమే. అల్పశక్తివంతులం. పోనీ మన శక్తి ఏమైనా ఆయనలాగా సర్వశక్తివంతుడా అంటే అల్పశక్తి. అల్పజ్ఞత, అల్పవ్యాపి. అల్పవ్యాపి అంటే ఈ రూమ్‌లో నేనుంటే పక్క రూమ్‌లో ఉండలేను. ఇవన్నీ జీవుడి యొక్క లక్షణాలు. అవన్నీ దేవుడి యొక్క లక్షణాలు. ఇది మనకున్న అభిప్రాయం. ఈ అభిప్రాయం ఉంది కాబట్టే ఈ 2 ఒకటంటే మనం ఒప్పుకోం. మనలోనున్న బలం ఏంటండి అంటే మనకు విన్నాము ఈశ్వరుడంటే అది అని. అనుభవిస్తున్నాం జీవుడంటే ఇది అని. ఈ 2 ఒకటే అంటే మనం అందుకే ఒప్పుకోం. అతనెక్కడ నేనెక్కడ అని అనిస్తుంది. అయితే భగవత్పాదులు అంటారు కరెక్ట్. ఇప్పుడున్న నీకున్న జ్ఞానం బట్టి నువ్వేం చెప్తున్నావో అది కరెక్టే. నేనేం కాదనను. కానీ నేనిప్పుడు ఒక పదాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆ పదాల్లో నువ్వు పెనిట్రేట్ అయితే నువ్వే ఒప్పుకుంటావు 2 ఒకటే. ఆ పదం ఏమంటారండి అంటే భగవత్పాదులు, మై డియర్ స్టూడెంటు, 2 దశలు ఉంటాయట. 2 స్టేజెస్. ఒక దశ పేరు ఏమంటారండి అంటే అజ్ఞాన దశ అంటారు. ఇగ్నరెన్స్ స్టేజ్. ఇంకొక దశ దాని పేరు ఏంటి స్వామీజీ అండి అంటే జ్ఞాన దశ. జ్ఞాన దశ అంటే స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్. ఇవి 2 దశలు. 2 దశలు అంటే 2 రకాలైన స్టేట్లు ఇక్కడే. ఒక దాని పేరు అజ్ఞాన దశ, ఇంకొక దాని పేరు జ్ఞాన దశ. ఈ అజ్ఞానం ఉన్నన్నాళ్ళు, ఇక్కడ అవిద్య ఉన్నన్నాళ్ళు మనం ఇందాక అభిప్రాయంతోనే ఉంటాం. ఏ అభిప్రాయంతోనా? ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి. నేను అల్పజ్ఞుణ్ణి, అల్పవ్యాపిని, అల్పజ్ఞుణ్ణి. సో ఇది నా పరిస్థితి, ఇదంతా నిజము అని ఎంతవరకు ఉంటదండి అంటే అజ్ఞాన దశలు. ఇదే అజ్ఞాని జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ దశ నుంచి ఈ దశకు వచ్చినప్పుడు ఆయన ఏకత్వాన్ని ఒప్పుకుంటాడు. వారు విద్వాన్, వారు జ్ఞాని. కాబట్టి ఈ ప్రయాణం అంతా ఏమనుకున్నావో అబ్బాయి, ఈ చిన్నవాడు ఆ పెద్దవాడు అవటం కాదు. ఇది జాగ్రత్తగా వినండి. ఈ చిన్నవాడు అల్పజ్ఞ, అల్పశక్తివాన్ ఎవరైతే ఉన్నారో
ఈ చిన్నవాడు ఆ పెద్దవాడుగా అవటం జర్నీ కాదు. ప్రయాణం ఏంటో తెలుసా? ఈ అజ్ఞాని జ్ఞానిగా మారటం. ఈ విషయం అర్థమైంది అంటే ఏకత్వం ఒప్పుకుంటాం. కాబట్టి జీవుడు ఈశ్వరుడు ఏకం అవటం అంటే శరీరం పరంగా ఐశ్వర్యం పరంగా ఒకటవటం కాదు. జీవుడు ఈశ్వరుడు జ్ఞాన వృత్తిలో ఏకత్వాన్ని కలిగి ఉంటారు. తెలుసుకో అసలు ఈశ్వరుడు అంటే ఏంటో జీవుడు అంటే ఏంటో తెలుసుకుంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం చేస్తే అప్పుడు అర్థమవుతుంది జీవ ఈశ్వర ఐక్యత్వం. కాబట్టి జర్నీ బిట్వీన్ ఇగ్నరెన్స్ టు నాలెడ్జ్. మార్పు వచ్చింది కదండి. ఓకే, అజ్ఞాన దశలో ఈ ఈ ఈ ఈ వ్యవహారం అంతా ఉంటది. అదే నేను జ్ఞాన దశకి చేరితే ఏకత్వం అర్థమవుతుంది అన్నమాట కదా. తరువాత పాయింట్ భగవత్పాదులు చెప్తారు, ఇదేదో నేను చెప్పటం లేదబ్బాయి. అజ్ఞానంలో ఇలాగ అనేకత్వం ఉంటుంది, జ్ఞానంలో ఏకత్వం ఉంటుందని శంకరాచార్యగా నేను చెప్పటం లేదు. ఎందుకంటే ప్రమాణం చూపించాలి. ఎక్కడ ఉంది ఏకత్వం అంటే శంకర భగవత్పాదులు అంటారు, శృతి స్మృతి న్యాయత. శృతి కూడా ఈ విషయమే చెప్పింది. ఎందుకంటే మనం శ్రద్ధాపరులం కాబట్టి వేదాలలో చెప్పినవి మనకి సత్యాలు. కాబట్టి గురువు గారు అంటున్నారు, శృతి ఈ ఏకత్వమే ఒప్పుకుంది. 2 స్మృతి. స్మృతి అంటే భగవద్గీత ఇత్యాది గ్రంథాల యొక్క సారాంశం అంతా ఏంటో తెలుసా అండి? ఈ ఏకత్వం గురించి తెలుసుకోవటమే. 3 న్యాయత. న్యాయత అంటే నువ్వు కూడా లాజికల్ గా ఆలోచించటం ప్రారంభిస్తే ఏకత్వమే కరెక్ట్ అంటావు. నువ్వు ఆలోచించకపోతేనే ఎక్కువ మాట్లాడతావు. ఆలోచిస్తూ ఉంటే లాజికల్ గా నువ్వు చేరుకునేది ఎక్కడో తెలుసా? ఏకత్వం అనే బిందువుకే. కాబట్టి మై డియర్ స్టూడెంట్, శృతి స్మృతి న్యాయత 3 రకాలుగా కూడా సత్యం ఏంటండి అంటే ఈశ్వర జీవుల యొక్క ఏకత్వం. ప్రమాణం ఉంది. కొంచెం శాంతించాడు విద్యార్థి. శృతిలో చెప్పారు కదా అన్నారు కదండి గురువు గారు. ఏ రకంగా చెప్పారు ఈ దశల గురించి? మీరేదో అన్నారు కదా, అజ్ఞాన దశ అజ్ఞాన దశ. ఏ రకంగా చెప్పారండి శృతిలో అంటే శంకర భగవత్పాదులు చెప్తారు, అబ్బాయి శృతిలో ఉపనిషత్తులలో 2 మార్గాలు జీవుడు ముందు ఉన్నాయి అని చెప్పారు. ఇది మనం విన్నాం చాలాసార్లు. ఈ మార్గాల పేర్లు ఏంటండి అంటే, ఒక మార్గం పేరు ప్రేయో మార్గం, ఇంకొక మార్గం పేరు శ్రేయో మార్గం. ఉపనిషత్తు ఈ రకంగా తీసుకెళ్ళింది అని శంకరాచార్య చెప్తున్నారు. ఒక మార్గం పేరు ప్రేయో మార్గం అని. ప్రేయో మార్గం అంటే ఏంటో తెలుసా అండి? సుఖాలని అన్వేషించే మార్గం. ఇప్పుడు జనరల్ గా మనందరమే వెళ్ళిపోతున్న మార్గం. ప్రతి దాని వెనకతల మనం అంటాం, ఎందుకు ఇదంతా చేస్తున్నారండి అంటే సుఖంగా ఉండాలి. ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? సుఖంగా ఉండాలి. ఎందుకు పిల్లలు కన్నారండి? సుఖంగా ఉండాలి. ఎందుకు కారు కొనుక్కున్నారు? సుఖంగా. ఎందుకు బంగళా? సుఖంగా. ఎందుకు ఉద్యోగం? సుఖం. ఎందుకు బ్యాంక్ అకౌంట్? సుఖం 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 సుఖం. ప్రేయో మార్గం. క్లాస్కి ఎందుకు వచ్చారండి? బాగుంటదని వచ్చాను సార్. క్లాస్కి ఎందుకు రాలేదండి? బాగుండదని రాలేదు. సుఖంగా ఉంటేనే వస్తాం. సో ఇది మన యొక్క నాడి. దీని పేరు ప్రేయో మార్గం. దీన్ని అంతటిని బయట వెతుకుతున్నామే, సుఖం కావాలి సుఖం కావాలి సుఖం కావాలి అని. ఉపనిషత్తు ఒక మాట అంది, ఈ దారిలో వెళ్ళిపోవటానికి ప్రధానమైన కారకుడు ఎవరు అంటే అవిద్య. అవిద్యా ప్రేరకం అంట. బయట సుఖం ఉంది అనే వృత్తి పెట్టుకున్నామే, ఆ అవిద్య వలన జీవుడు ఇందులో వెళ్ళిపోతున్నాడు. దీనికి కారణం అవిద్య. అయితే బయట సుఖం లేదా స్వామి అంటే, ఏ వస్తువులో సుఖం ఉంటుందండి? నిజంగా బయటే సుఖం ఉంటే సూపర్ మార్కెట్లో పెట్టేవాడుగా వాడు. ఈ బాటిల్ సుఖం 500, ఈ బాటిల్ సుఖం 1000 రూపాయలు, ఈ బాటిల్ సుఖం
1500 అని మనం కొనుక్కునే వాళ్ళం, కొంచెం కొంచెం టేస్టో టచ్చో చేసేవాళ్ళం, సుఖంగా ఉండు. సుఖం అనేది ఏ వస్తువులో ఉంటదండి? అవిద్య కారణం. కాబట్టి రెండవ మార్గం ఒకటుంది అని విద్యార్థికి చెప్పింది. దాని పేరేంటి స్వామీజీ అండి అంటే శ్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే ఈ వ్యక్తే, అదే వ్యక్తి తెలుసుకున్నాడట. ఎంతకాలం ప్రయాణించినా నేను అనుకుంటున్నది దొరకట్లేదే. చిన్న కారు కొంటే పెద్ద కారు కనిపిస్తుంది. పెద్ద కారు కొంటే ఇంకా పెద్ద కారు కనిపిస్తుంది. చిన్నిల్లు కొనుక్కుంటే పెద్దిల్లు కనిపిస్తుంది. ఎప్పుడూ సాలరీ సరిపోవట్లేదు. లాభాలు సరిపోవట్లేదు. పోటీ, 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 పోటీ అందులో పడ్డామంటే విశ్రాంతే దొరకటం లేదు అని తెలుసుకొని ఈ వ్యక్తి అనుకున్నాడట, సుఖానికి ఆధారం బయట వస్తువులు, వ్యక్తులు కాదు. అసలు సుఖం పుడుతున్నదే నాలో. ఎంత వ్యతిరేకత చూడండి. సుఖం ఏ వస్తువులోనుండదు. సుఖానికి కేంద్ర బిందువే నేను అని ఆ వ్యక్తి అంతర్ముఖుడయ్యాడండి. ఆ మొదటి వ్యక్తి బహిర్ముఖుడు, బయట పరుగులు తీస్తున్నాడు. ఈ వ్యక్తి అంతర్ముఖుడయ్యాడు. ఈ వ్యక్తి ప్రయాణం చేస్తున్న మార్గం పేరు శ్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే పరమ కళ్యాణాన్ని చేరుతాడు ఈ వ్యక్తి. స్వామీజీ, పరమ కళ్యాణం అంటే ఏంటండి? మన యొక్క నిజ స్వరూపాన్ని మనం బుద్ధి ద్వారా తెలుసుకోవడం. దీనికి కారణం ఎవరండి అంటే విద్య. ఆ! కాబట్టి ఉపనిషత్తు ఎలాగని మొదటి పేర్లు ఏం చెప్పిందండి? ప్రేయో మార్గము, శ్రేయో మార్గం. ఈ రెండిటికే మరొక 2 పేర్లున్నాయి. అవేంటి స్వామి అంటే అవిద్యా మార్గము, విద్యా మార్గం. ఒకటేమో అవిద్యా మార్గము, ఇంకొకటేమో విద్యా మార్గం. హ్మ్. అయితే విద్యార్థి, మై డియర్ స్టూడెంట్, నీకొక రెస్పాన్సిబిలిటీ ఉందబ్బాయి. 2 ఉన్నాయి కదా అని తెలుసుకొని ఆపేయకూడదు. మరి నేనేం చేయాలి స్వామీజీ? గొప్పదైన కార్యం ఉందిరా నీ భుజాల పైన. అదేంటండి అంటే అవిద్య కార్యేణ సహా హంతవ్యః. కార్యంతో సహా అవిద్యని సంహరించడం నీ ముందున్న కర్తవ్యం. ఇది మెయిన్ జాబ్ విద్యార్థిగా. ఈ రకంగానే ఉపనిషత్తు తీసుకెళ్ళిందండి. అవిద్య కార్యేణ సహా, దాని యొక్క ఎఫెక్ట్స్ తో సహా అవిద్యని హంతవ్యః. హంతవ్యః అంటే సంహరించాలి. ఇది నీ బాధ్యత. చూడండి ఎంత అందంగా తీసుకెళ్తుందో. బయటికి కనిపించే 2 మార్గాలు, ఈ 2 మార్గాలకి లోపట ఉండేవి 2 కారణాలు, విద్య, అవిద్య. 2 ఉన్నాయంటే సరిపోదు. ఈ అవిద్యని కార్యంతో సహా, ఎఫెక్ట్‌తో సహా సంహరించాలి. అది నీ బాధ్యత. సంహరిస్తే ఏమవుతుందనుకున్నారు? అమృతత్వం ఇహ భవేత్. నువ్వు అమృతుడివి అవుతావు ఇక్కడే. అది కూడా ఎక్కడో చేస్తాననుకోకు. ఈ జీవుడే అమృతుడు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ సాధకుడే సిద్ధపురుషుడు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ అజ్ఞానే జ్ఞాని. అమృతత్వం ఇహ భవతి. నాణ్యః పంథా అయనాయ విద్యతే. ఇంకొక మార్గం నీకు లేదు. అవిద్యని సంహరించటం ఒక్కటే మార్గం అమృతత్వాన్ని పొందటానికి. సో దిస్ ఈస్ ద టీచింగ్ ఫ్రమ్ ఉపనిషత్. శృతి ఈ రకంగా చెప్పింది బోయ్. అజ్ఞాన సంహారమే మార్గం. ఇంకొక మార్గం లేదు. నా అన్యః పంథా అయనాయ విద్యతే. మోక్షాన్ని పొందటానికి ఇంకొక మార్గం లేదు. అజ్ఞాన సంహారం మాత్రమే అని ఈ రకంగా స్మృతి చెప్పింది. అండర్‌స్టూడ్? ప్రమాణం ఎక్కడన్నావుగా, ఇదిగో ఇంత అందంగా చెప్పింది వాడు. విద్యార్థి అలా నిలబడ్డాడు. సో దీని అంతటికి కారణం అవిద్య. అంతేకాదు స్మృతిలో కూడా చెప్పింది. భగవద్గీతలో కూడా సాక్షాత్తు భగవంతుడు చెప్పాడు కదండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానానికి సమానమైన పవిత్ర వస్తువు ఇంకొకటి లేదు అర్జున. ఏం స్వామిజీ? సర్వం కర్మాఖిలం జ్ఞానే పరిసమాప్యతి. ఈ కర్మచక్రం, జీవచక్రం ఏదైతే ఉందో ఇది కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే పరిసమాప్తి పొందుతుంది. ఇహైవ తైర్జిత సర్గః. ఇహైవ ఇక్కడే, జితః సర్గః ఆయన విజయాన్ని సాధించాడు. ఎవరిపైన స్వామీజీ విజయాన్ని సాధించాడు?
ఇగ్నరెన్స్ పైన, అవిద్య పైన, అజ్ఞానం పైన విజయాన్ని సాధించి అమృతత్వం భవేత్, అమృత పురుషుడుగా నిలబడ్డాడు. శృతిలో కూడా ఉంది. మూడోది, లాజికల్ గా ఆలోచించిన అజ్ఞానం కన్నా జ్ఞానమే ఎప్పుడైనా శ్రేష్టమైనది. విద్య సర్వపూజితం. విద్య ఎప్పుడూ కూడా అందరి ద్వారా పూజింపబడుతుంది, అవిద్య ఎప్పుడు పూజింపబడదు. మహాభారతంలో ఒక శ్లోకం చెప్తారంట, మనం ఏదైనా ఒక దారిలో నడవాలనుకుంటున్నాం అనుకోండి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం అంటే భారతంలో అంత అందంగా రాస్తారు జ్ఞానం యొక్క బలం ఎంతో. ఆ దారి యొక్క జ్ఞానం మనకు తెలుసు అనుకోండి, తెలిస్తే చెప్తారు, దారిలో ఉండే పాములు కానీ, ముళ్ళ పొదలు కానీ, నీటి కుంటలు కానీ ఏవి మన మార్గాన్ని అడ్డుకోలేవు. కారణం ఏంటండి అంటే నీకు ఆ దారికి సంబంధించిన జ్ఞానం ఉంది కాబట్టి. దారికి సంబంధించిన జ్ఞానం లేకుండా ప్రయాణం చేసావనుకోండి, పాములు పుట్టలు ఉన్న దగ్గరే వెళ్ళిపోతావు, ముళ్ళ పొదల్లో వెళ్ళిపోతావు, తప్పించుకోవటం రాదు, నువ్వు లక్ష్యాన్ని చేరలేవు. కాబట్టి జ్ఞానం పూజ్యతే అని భారతం వర్ణిస్తాడు. కాబట్టి అనుభవంలో, అంటే మన సామాన్య లోక అనుభవంలో చూసుకున్న జ్ఞానమే ఒక పరిష్కారాన్ని ఇస్తారు. అజ్ఞానంలో మనం చాలా మంది అంటారు ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్ అని. ఇగ్నరెన్స్ ఈజ్ నాట్ ఏ బ్లిస్, ఇగ్నరెన్స్ ఈజ్ ఎ ప్రాబ్లం. నాలెడ్జ్ ఈజ్ బ్లిస్ బికాస్ నాలెడ్జ్ హ్యాస్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఎప్పుడైనా సరే సమస్యకి పరిష్కారం కావాలండి అంటే ఇది ఉపయోగించాలి మనం. కాబట్టి లాజికల్ గా చూసిన మై డియర్ విద్యార్థి, జ్ఞానం యొక్క బలమే బలం. కాబట్టి నువ్వు ఇందాక అన్నావే జీవుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు, జీవుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు, ఇది అంతటికి బాటం లైన్ ఒకటి, తమసోమ జ్యోతిర్గమయ. ఈ అజ్ఞానం నుంచి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తే నీకే తెలుస్తుంది అదంటే ఏంటో. కాబట్టి దిస్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ఇగ్నరెన్స్ అండ్ నాలెడ్జ్, నాట్ లిమిటెడ్నెస్ అండ్ ఇన్ఫినిటీ. ఇదేమైనా జీవుడిని సాగదీస్తే బ్రహ్మ అవడు, పెద్ద తలకాయ పెట్టుకుంటే బ్రహ్మ అవడు. అజ్ఞానం పోయింది అంటే బ్రహ్మే. కాబట్టి ఇహైవ, ఇక్కడే అవిద్యా కార్యం సహేన హంతవ్య, కార్యంతో సహా అవిద్యని సంహరించడమే నీ యొక్క బాధ్యత, ఇదే జర్నీ అని స్వామి చెప్పారు. చెప్పి స్వామి నువ్వు అన్నావు, ఒక ఆయనేమో అజ్ఞాని అని చెప్పావు, ఇంకొక ఆయనేమో జ్ఞాని అని చెప్పావు కదా, వాళ్ళిద్దరు వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పండి స్వామిజీ అంటే. స్వామి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, ఒక్కొక్క స్వరూపం ఎలా ఉంటుంది, వీడు ఎలా ఉంటాడు, ఆయన ఎలా ఉంటాడు. అవిద్య అజ్ఞానము అంటాం కదండి, దీని అంతటికి ప్రధానమైన విలన్ ఒకడు ఉంటాడు. ఈ అవిద్య అంతటికి చక్రవర్తి. అసలు ఇంత అవిద్య అంతా పుట్టింది అంటే ఆయనే కారణం. ఆయన ఎవరంట భగవత్పాదులు చెప్తారు, దేహాదిషు ఆత్మబుద్ధివాన్. ప్రధాన కారకుడు ఎవరండి అంటే దేహాదిషు, అంటే ఈ శరీరం నేను అని అనుకుంటున్నామే ఆ బుద్ధి కలవాడే పరమ అజ్ఞాని. ఇది అజ్ఞానానికి పరాకాష్ట. ఇది కొంచెం డైల్యూట్ అయింది అంటే కొంచెం సత్వగుణం వస్తున్నట్టు లెక్క. సాత్వికుడు ఈ వృత్తికి ఒప్పుకోడండి, నేను శరీరం అంటే నేను మంచివాడిని అంటాడు. కొంచెం సాత్వికత వస్తే వాడు భౌతిక శరీరం కన్నా కొంచెం లోపలికి వెళ్ళి, మరికొంత సాత్వికత వస్తే ఆయన ఏమంటాడో తెలుసా అండి, నిజాలు తెలుసుకుంటాను. పెద్దవాళ్ళు ఏదో అంటున్నారుగా, సత్వగుణం అంటే సత్వగుణం పెరుగుతున్న కొలది దేహం నుంచి దూరం పెరుగుతుంది. కాబట్టి అజ్ఞానానికి ప్రధానమైన బండరాయి ఏంటి స్వామీజీ, తక్కడిలో వేస్తే పెద్ద గుండె ఏంటి స్వామీజీ అంటే దేహాదిసు ఆత్మబుద్ధివాన్, శరీరంలో నేను అనుకునేవాడు. అనుకుంటే ప్రమాదం ఏంటి స్వామి అనుకుంటే, శరీరం నేను అనుకున్నవాడు రాగద్వేషాది ప్రయుక్త, నిత్యము వాడిని రెండు పీడిస్తాయి. ఏంటి స్వామిజీ ఆ రెండు పీడలు అంటే లైక్స్ డిస్లైక్స్.
రాగము ద్వేషము ప్రయుక్త అంటే ఏంటో తెలుసండి, నిత్యము వాటి ద్వారా పెనవేయింపబడి ఉంటాడు. ఉంటే ఈ ఈ బుట్టలోనైనా కూర్చుంటాడు, లేకపోతే ఆ బుట్టలోనైనా కూర్చుంటాడు. రాగ బుట్టలోనైనా ద్వేష బుట్టలోనైనా. ఈ రెండు లేకుండా ఎప్పుడూ ఉండడు. ఇది ఇచ్చే ప్రసాదం అది. బై ప్రోడక్ట్. శరీరం నేను దేహ తాదాత్మ్యం ఎక్కువగా ఉంది అంటే రాగద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. ఇది 100% రైట్. దేహ తాదాత్మ్యం ఫుల్‌గా ఎక్కువగా ఉంది అంటే రాగద్వేషాలు ఫుల్‌గా ఎక్కువగా ఉంటాయి. స్వామీజీ మరి రాగద్వేషాలు ఎక్కువగా ఉంటే నష్టమేంటి స్వామీజీ? ఏంటో నష్టం తెలుసా అండి? ధర్మ అధర్మ కార్య పూర్ణ సముఖః. ఎప్పుడూ కూడా ఆయన కర్మలు చేయటానికి, కర్మలు చేయటానికి, కర్మలు చేయటానికే ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు. ఎందుకు నువ్వు ఈ కర్మలు చేస్తున్నావండి అంటే, ధర్మాన్ని, అధర్మాన్ని సంపాదించుకోవడానికి. బలంగా చేస్తాడండి కర్మం. అదే భగవద్గీత ఆసురి దైవాసుర సంపత్ విభాగంలో చెప్పారు కదండీ! ఈయన ఏదైనా కర్మ చేస్తే రాక్షసుడు పని చేసినట్టు చేస్తాడు. కొంచెం సరళత, సాత్వికత, సాధుభావం ఏముండవు. గట్టిగా చేస్తాడు. చేయటం ఈ కర్మలు ఇంత బలంగా చేయిస్తే నష్టం ఏంటండి అంటే అంత బలంగా వాసనలు ముద్ర పడిపోతాయి. అంతా సత్యమే. డబ్బు సత్యం. పేరు ప్రఖ్యాతలు సత్యం. పదవులు సత్యం. పౌరుషం, అభిమానం, ద్వేషం సత్యం. వాడుంటే నేను భరించలేను. ఈర్ష్య, ప్రేమ, ఈ బంధాలు ఇవన్నీ గట్టిగా వాసనలు పేరుకుపోతాయి. ఈ గట్టి వాసనలు కరగతీయటానికి జాయతే, మ్రియతే, పుట్టటము, చావటము, పుట్టటము, చావటము ఇదంతా అవిద్వానుడి యొక్క ప్రొఫైల్. దీనంతటికి కారణం ఏంటో తెలుసా అండి? ఈయన గారు నేను అని కంప్లీట్ గా డౌట్లెస్ గా మనం నిర్ణయంలో ఉండడం. ప్రధానమైన విలన్ దీని తాదాత్మ్యత, దేహ తాదాత్మ్యత. రెండో వ్యక్తి ఉంటాడు బాబు. ఆయన పేరు జ్ఞాని, విద్వాన్. ఆయన ఏమనుకుంటాడంట, దేహాది వ్యతిరిక్త ఆత్మవితు. నేను ఈ 3 దేహాలకి వ్యతిరిక్తుడిని, ఆత్మస్వరూపుడిని అని తనని తాను ఈ వ్యవహారం నుంచి సెపరేట్ చేసుకోగలిగే దమ్మున్నవాడు. సుఖం వేరు, సుఖి వేరు. దుఃఖం వేరు, దుఃఖి వేరు. రాగం వేరు, రాగి వేరు. ఇది సెపరేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. మనస్సు కొంచెం స్థిరమైన వాడు, బుద్ధి నిశ్చలమైన వాడు. హీ కెన్ అబ్జర్వ్ అండ్ జడ్జ్. దుమ్మని దుమికేడు ఆయన వ్యవహారంలో. ఇవన్నీ వేరండి. మానసిక భావనలు, అనేక భావనలు పుడతాయి. వాటన్నిటితో ఆయన తాదాత్మ్యం అవడు. అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి ఐ యామ్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్ అని బుద్ధి కలవాడు ఉంటారే ఆయన జ్ఞాని. ఇది ఆయన సంపాదించడానికి కారణం ఏంటండి అంటే ఇక్కడ స్టెబిలిటీ, కొంచెం చంచలత్వం తక్కువ. కాబట్టి రాగద్వేషాల యొక్క ప్రహరణ ఆయనకు తక్కువ ఉంటుందంట. శంకర భగవత్పాదులు చెప్తారు. జనరల్ గా రాగద్వేషాలు మనల్ని కొడతాయటండి. ప్రహరణం అంటే దే గివ్ ప్యాంగ్స్. పడేల్ పడేల్ మన కొడతది రాగం. ద్వేషం కూడా అంతే. ఈ ప్రహరణ ఆయనకు ఉండదంట. రాగద్వేషాది ప్రహరణ ఉండకపోవటం వల్ల ధర్మ అధర్మాల యందు ఉపశమనాన్ని కలిగి ఉంటాడు. కొంత శాంత వృత్తి ఆయనకు అంతరంగంలో అలవాటు పడతాడు. పైగా ఇదంతా ఆయన ఎలా సంపాదించుకున్నాడు స్వామి? దమ్ము ఉన్నవాడు అన్నారు మీరు. రాగద్వేషాలు దెబ్బలకు దొరకకుండా ఉంటాడన్నారు. ధర్మాధర్మాలకు ఉపశమనాన్ని, శాంతాన్ని కలిగి ఉన్నాడు అన్నారు కదా. ఎలా స్వామి అంటే ఆయనకు మనస్సులోనే ఒక తృప్తి ఉందట. ఆ తృప్తే జ్ఞాన బలం. చాలా మంది అంటారు మహాత్ములు, ఎలా స్వామీజీ మనకున్న బలహీనతలు వాళ్ళకు ఉండవు అంటే, వారికున్న బలం జ్ఞాన తృప్తి. ఈ కంటెంట్మెంట్ ఏదైతే ఇది గొప్ప లక్షణం అండో. స్వయంగా ఏదైతే తృప్తి ఇంకొక వస్తువు వలన కాదు, స్వయం ఆత్మ తృప్తి కలిగితే అత్యంత అనాయాసంగా మనం ప్రపంచం నుంచి దూరం వెళ్ళగలం.
ఈ రాగద్వేషాది ప్రహరణలు, ధర్మాధర్మ యుద్ధాలు వీటిలో దూకనివ్వదది. ఆ బలాన్ని ప్రసాదించేది ఆత్మతృప్తి. ఆ ఆత్మతృప్తిని సంపాదించి ముచ్యంతే ఆయన ఈ సర్వ కిల్బిషాల నుంచి మోక్షాన్ని పొందుతాడు. మొదట ఆయన ఏం చెప్పాడండి? జాయతే మ్రియతే, జన్మ మరణాల బంధం ఆయనకుంటే ఈయన సర్వ బంధాల నుంచి ముక్తిని పొందాడు. కారణం ఈయన జ్ఞానం, ఆయన అజ్ఞానం. కాబట్టి విద్యార్థి, మళ్ళా చెప్తున్నాను, ఇది ఈశ్వరత్వము అమృతత్వము అని తెలుసుకోవాలి అంటే సాధనం జ్ఞానం అబ్బాయి. తమసోమా జ్యోతిర్గమయ. నువ్వు డీలా పడకు, చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. గురువుగారు చెప్పు నాయన, కొంచెం శాంతంగా ఉన్నావు ఈసారి, ఏదో ఒప్పుకుంటున్నా. మీరు అవిద్య అన్నారు, విద్య అన్నారు కదండి. జ్ఞానము అజ్ఞానము 2 దశలు అన్నారు కదండి. అసలు అవిద్య అంటే ఏంటండి? నేను సఫర్ అవుతున్నాను అన్నారు. మేమందరం ఇన్ని ప్రాబ్లమ్స్ కి కారణం అవిద్య అన్నారు కదా. అవిద్య అంటే ఏంటి గురువుగారు? మంచి ప్రశ్న అడిగావురా. మొదట గొడవ చేశావు, ఇప్పుడు కొంచెం శాంతించాడు. ప్రాబ్లమ్స్ అన్నిటికీ అవిద్య కారణం అని ఒప్పుకున్నాడు. అదంటే ఏంటి గురువుగారు అంటే, గురువుగారు అన్నారంటే చెప్తాను అబ్బాయి. అవిద్య అంటే అర్థం ఏంటండి అంటే, 2 విషయాలు మన దగ్గర ఉన్నాయి అని స్టార్ట్ చేశారు. ఒక వస్తువు ఏంటండి అంటే ఆత్మ. దాని పేరే క్షేత్రజ్ఞుడు ఈ చాప్టర్ ప్రకారం. ఆత్మనండి, ఈశ్వరుడనండి, క్షేత్రజ్ఞుడనండి, బ్రహ్మ అనండి, దేవుడనండి, ఏదో ఒకటి. అదొకటి. రెండవది క్షేత్రం. క్షేత్రం అంటే శరీరం. శరీరం అంటే 3 శరీరాలు ఉండండి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణం. రెండవది అది కదా. అవిద్య అంటే ఏంటి అన్నావు కదా. ఏంటో తెలుసా? నిజానికి ఈ రెండింటి యొక్క ధర్మాలు వేరువేరు. ఆత్మ యొక్క ధర్మాలు వేరు, అనాత్మ యొక్క ధర్మాలు వేరు. అసలు మనం కంపేర్ చేయలేం. దీని ధర్మాలు వేరు, దాని. ఈ అవిద్య ఏం చేస్తుందో తెలుసా? ఈ రెండింటిని మిక్స్ చేసేస్తుంది. ఇదే అవిద్య. ఉదాహరణ చెప్తాను విను. అసలు ఈ 2 వస్తువులు వేరు వేరు. మొదటి నిజం. వేరువేరే కాదు, వాటి ధర్మాలు వేరువేరు. అయినప్పుడు వేరువేరుగా ఉంచాలి కదండి వాటిని. ఉంచకుండా ఈ అవిద్య ఏం చేస్తదంట, రెండింటిని కలిపేస్తుంది. దీని పేరు సూపర్ ఇంపోజిషన్ అంటారు వేదాంతంలో. సూపర్ ఇంపోజిషన్ అంటే దీని ధర్మాలు దాని మీద వేస్తాం, దాని ధర్మాలు దీని మీద వేస్తాం, మిక్స్ చేసేసాం. అధ్యాసము అంటారు సంస్కృతంలో, ఇంగ్లీష్ లో సూపర్ ఇంపోజిషన్ అంటారు. దీని అంతటికి కారణం ఈ అవిద్య అంటే ఏదన్నావు కదా, దీని పేరే అవిద్య, కలిపేయటం. ఉదాహరణ చెప్తాను చూడు, మరి కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. గురుదేవ్ బాగా చెప్తారు, శంకరాచార్య చెప్పింది. శంకరాచార్య ఇచ్చిన పదం ఏంటంటే స్థానౌ పురుష నిశ్చయ అంటారు. ఉదాహరణ ఇదంట. ఒక వ్యక్తి అంట సినిమాకి వెళ్ళి వస్తున్నాడంట, సెకండ్ షోకి వెళ్ళి వస్తున్నాడంట. గురుదేవ్ అంత బాగా వర్ణిస్తారు. ఎందుకంటే కనీసం ఈ సెకండ్ షో సినిమా అనగానే మనకు ఇదేదో మనకు సంబంధించిందిలా ఉంది అని కొంచెం అటెన్షన్ పే చేస్తాం. సెకండ్ షో నుంచి ఈ కుర్రోడు వస్తున్నాడంట. బాగా చీకటి అయిపోతుంది కదండి, రాత్రి 1 గంట అయిపోతుంది. సగం స్ట్రీట్ లైట్లన్నీ ఆపేశారు మున్సిపాలిటీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొంచెం 10-11 అయితే కరెంట్ మిగులుతుంది కదా అని సగం లైట్లు ఆపేశారు. ఆపేసి ఈ అబ్బాయి ఇంటి దగ్గరికి వస్తూ 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 ఉంటే ఆ ఇంటి దగ్గర ఈయనకి ఒక దెయ్యం కనపడింది. గోష్ట్, పురుష రూపంలో ఉన్నటువంటి ఒక దెయ్యం ఎగురుతుంది. ఏదేదో చూస్తుంది, కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి స్వామీజీ అంటున్నాడు. దెయ్యమని ఎలా పోల్చారు అబ్బాయి అంటే, కాళ్ళు లేదు స్వామీజీ, స్ట్రైట్ గా ఒకటే బాడీ, ఒకటే స్ట్రక్చర్, వైట్ ఇన్ కలర్, రెడ్ ఐస్, క్లీన్ షేవ్డ్ దెయ్యం కనిపిస్తుంది స్వామి. దెయ్యాన్ని చూసిన తక్షణం అంటే నెక్స్ట్ సెకండ్ నుంచి భయం స్టార్ట్ అయింది.
ఎందుకంటే దెయ్యంతో మనం కంఫర్టబుల్ గా ఉండలేం, మనుషులతో కంఫర్టబుల్ గా ఉంటాం. భయం స్టార్ట్ అయింది, అరుస్తున్నాడు, దెయ్యం వచ్చేసింది, కాపాడండి, కొట్టేస్తుంది, చంపేస్తుంది, అదిగో సౌండ్ చేస్తుంది, ఇదిగో చూస్తుంది. భయపడిపోయాడు, కాళ్ళు వణుకుతున్నాయి, చెమటలు పట్టాయి, తలలోంచి కూడా నీళ్లు వస్తున్నాయి, గచ 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 ఉడుకుతున్నాడు. ఉడుకుతుంటే వీళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంది కదండి, వాళ్ళు అందరినీ కలిపి ఏమైంది ఏమైంది ఏమైంది, అదిగో దెయ్యం, అదిగో దెయ్యం, అదిగో దెయ్యం అని ఈయన నృత్యం చేస్తున్నాడు. దెయ్యం వచ్చిందంట అని అందరూ టార్చ్ లైట్ తీసి అది ఎక్కడ చూపిస్తున్నాడు అక్కడ చూపించేసరికి అది గోస్ట్ కాదు, పోస్ట్. పోస్ట్ అంటే స్థాను, పిల్లర్. ఆ పిల్లర్ పైన ఎవరో వైట్, ఇంతకు ముందంతా డార్క్ ఉండేది, ఎవరో వైట్ కలర్ వేశారు ఆ రోజు ఎందుకో. ఈయన ఫస్ట్ టైం చూసేసరికి దాన్ని దెయ్యంగా భ్రమించి ఇంత సంసారాన్ని, ఇంత వ్యవహారాన్ని, ఇంత ఆందోళనని క్రియేట్ చేశాడు. శంకర భగవత్పాదులు అంటారు, ఆ స్థానువు ఆత్మ, పోస్టు అనేది ఆత్మ. దాని మీద నువ్వు సూపర్ ఇంపోజ్ చేశావే, ఆరోపించావే ఒక పిశాచాన్ని, ఒక గోష్ఠిని, అది ఈ శరీరాలు. ఈ రెండు మిక్స్ చేశావు అంటే, ఆ మిక్స్ చేయడం ఉంది చూడండి, అది కంప్లీట్ గా ఇగ్నరెన్స్. హీ డజంట్ హ్యావ్ క్లియర్ నాలెడ్జ్. దేర్ ఈజ్ ఎ పోస్ట్, అసలు గోస్ట్ రావడానికే అవకాశం లేదు, అటువంటి జ్ఞానం లేదు. కాబట్టి ఆయన ఈ పోస్ట్ ని గోస్ట్ అనుకున్నాడు చూడు, దాని పేరే అవిద్య. సో ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం ఏంటండి? ఆ సచ్చిదానంద పరబ్రహ్మ. ఆయన అవికారి. అవికారి అంటే ఎటువంటి మార్పులు లేనటువంటి వాడు. ఆయన సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే మనం అంటాం శరీరంలో ఆత్మ ఉంది, మనస్సును ఆత్మ చూస్తుంది. నో 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 నో. సర్వవ్యాపి, హీఈస్ ఎవ్రీవేర్. యాక్చువల్గా అవి లేవు, మనం ఏమంటున్నాము శరీరము మనస్సు, అవి లేవు. అవి దెయ్యం లేదు. వీడు దెయ్యాన్ని చూస్తున్నప్పుడు కూడా అక్కడ స్థానువే ఉంది కదా. ఈయన సర్వవ్యాపి అవికారి. అటువంటి సర్వవ్యాపి అవికారి ఇది ఎవరో తెలుసా అండి? నేను. ఈ సర్వవ్యాపి అవికారి అయిన నేను, నా అనుభవం ఏంటి, నీ అనుభవం ఏంటి అబ్బాయి అంటే, నేను పుట్టాను స్వామి అంట. ఎప్పుడు పుట్టావు అబ్బాయి అంటే 1977 జూలై 7 నేను పుట్టాను అంటాడు. ఇంకా సర్వవ్యాపి నువ్వేది? నాకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం లేదు. నన్ను ఎవరైనా పొగిడితే సంతోషం, ఎవరైనా తిడితే దుఃఖం, కోపం, తాపం, ఇష్టం, అయిష్టం, ప్రేమ, జాలి, ఈ అనంత సంసారం ఏది ఆత్మలో లేదు. ఎందుకంటే ఆత్మ ఒక్కటే, అది అనుభవించడానికి రెండో వస్తువే లేదు, దెయ్యమే లేదు. అటువంటి దానిపైన ఈ దెయ్యాన్ని ఆరోపించి ఆ ఆరోపణ చేసిందే దాని పేరు అవిద్య. అవిద్య అంటే తెలియలే, సత్యం తెలియలే, అసత్యాన్ని నిజం అనుకొని అక్కడ నుంచి ప్రపంచాన్ని అంతటిని సృష్టించేశాను. సో సత్యాన్ని, నీ యొక్క సత్యాన్ని తెలియకుండా ఇంకొకటి అనుకోవడమే అవిద్య కదా. గురువు గారు కరెక్టే, అర్థమైంది. మరి దీనికి పరిష్కారం ఏంటండి? అవిద్య అంటే ఏంటో చెప్పారు, జబ్బు ఏంటో చెప్పారు, మరి మందు ఏంటండి? మందేంటో గురువు ఏం చెప్పారండి అంటే, ఈ రెండింటిని సెపరేట్ చేయగలగటమే మందు. దాని పేరే విచారణ. ఇన్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ లో దాన్ని ఏమంటారండి అంటే ఆత్మానాత్మ విచక్షణ అంటారు శంకర భగవన్. ఒక విచక్షణ మనకి ఉండాలంట. నేనేంటి, నేను కాదేంటి, నేను కాని వస్తువేది, నేను అయిన రోజు మనమంటున్న నేనే అండి. ఈ నేను శరీరం కాదు అంటున్నారు కదా, ఎందుకు కాదో విచారణ చెయ్యాలి. శంకరాచార్య వివేక చూడమనిలో చెప్తారు, శరీరంలో 7 ధాతువులు ఉంటాయి అబ్బాయి. రక్తము, మాంసము, చర్మము, వెంట్రుకలు, ఎముకలు, మజ్జ, ఇవన్నీ. ఇందులో ఏదైనా నువ్వా అని అడుగుతాడు ఆయన. ఇమీడియట్ గా మనం అంటాం నేను కాదు అంటాం. మరి ఎలా అనుకుంటావు నిన్ను నువ్వు శరీరంగా? శరీరంలో ఏమో ఆ 7 పదార్థాలు తప్ప ఇంకొక పదార్థం లేదు, నువ్వేమో ఆ 7 నేను కాదంటావు, కానీ నేను శరీరమే అంటావు. కాబట్టి విచారణ చేయి, నువ్వు ఎందుకు శరీరం? మరి నేను ఎవరు స్వామి అంటే, ఈ శరీరాన్ని చూస్తున్నటువంటి
శుద్ధ ద్రష్ట, ప్యూర్ సియర్. ఈ విచక్షణ చెయ్యాలి, సెపరేట్ చేయగలగాలి. అలాగ చేయగలిగితే ఆయన ఏదైతే చెప్పాడో క్షేత్రజ్ఞం చాపు మాం విద్ధి, ఆ ఈశ్వరుడే ఈ క్షేత్రజ్ఞుడు. ఇన్నాళ్ళు నేను అనుకున్నటువంటి ఈ పరిణితి, రాగ ద్వేష సుఖ దుఃఖి సంసారి, ఇది లేని దెయ్యం. కాబట్టి ఈ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు. అహం బ్రహ్మ, ఈ అహమే. ఇవన్నీ గోష్ట్, ఆరోపింపబడినటువంటి పిశాచాలి. కానీ నువ్వు స్థానువు, నిర్మలమైన అవికారి, సర్వవ్యాపి, ఏక వస్తు. అదే ఈ క్షేత్రజ్ఞుడు. కాబట్టి అజ్ఞాన దశలో ఉన్నన్నాళ్ళు ఈ వ్యత్యాసం అంటాం. జ్ఞాన దశకి రావటం అంటే అసలు వ్యత్యాసమే లేదు, ఒక్కటే ఉంది. ఒక్కటే ఉన్నప్పుడు అది అద్వైత స్వరూపం అయినప్పుడు ఇంకా అనేకత్వం ఎక్కడుంది, ఇంత వ్యవహారం ఎక్కడుంది, సంసారం నాస్తి. కాబట్టి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, ఇక్కడ ఈశ్వరుడు అంటున్నాడు, అది ఈశ్వరమే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.